ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ లో మేము సినిమా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. దీనికి కూడా మేము ఇచ్చేటువంటి టైము 20 సెకండ్లు మాత్రమే. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కినప్పుడు ఆ అమౌంట్ కూడా ఆగుతుంది. కరెక్ట్ అయితే ఆ డబ్బులు వస్తాయి, లేదంటే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. ఓకే, సో రెడీ. ఫస్ట్ క్వశ్చన్, పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎన్టీఆర్ గారు లాగా అనిపిస్తున్నారు. అండ్ ఇంకో పేరు సావిత్రి గారు. ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు. కరెక్టా కాదో చూద్దాం. పోతే 95,000. కేఆర్ విజయ్ గారు అండ్ ఎన్టీ రామారావు గారు. 95,000 మీ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటే దానికి కూడా మా దగ్గర కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి. మేము సాంగ్ ప్లే చేస్తాం. మీ టీమ్ లోంచి ఎవరైనా ఇద్దరు వచ్చి డాన్స్ చేయాలి. హీరో హీరోయిన్ రావాలి. ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా, మగ్గారే మగరేడా మత్తైన వగతాడా, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా, ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా. ఓకే, సో ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ రెడీ. హ్యాండ్స్ ఆన్ ద బజర్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న రియల్ జోడీ ఎవరో గెస్ చేయండి. ఎస్, రాజు యాదవ్. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు. రామ్ చరణ్ అండ్ ఉపాసన. ఇది కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. జర్రగండి జర్రగండి జర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. మీకు 97,000 వస్తుంది. అమ్మా అలా ఊరికే ఇచ్చేస్తామా? కాదు, ఎంత గ్రేట్ చూడండి, ఎంత ఫాలో అవుతుందో సినిమాల్ని తెలుసు. హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? అల్లు అర్జున్. అండ్ హూస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? సుమా గారు. వెరీ గుడ్, బట్ యు నో ఐఎమ్ అన్ యాంకర్. సుమ గారు హీరోయిన్ గా చేసిన సినిమా తెలుసా మీకు? ఇదిగో ఇప్పుడు వాళ్ళు తెలియదు అని చెప్తే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏ జయమ్మ పంచాయత్ చెప్పండి. ఎనీవే, ఇప్పుడు ఊరికే ఇచ్చేస్తామా డబ్బులు? స్కిట్ చేయాలి. మనకి రాజు యాదవ్ సినిమాలో సీను ఒక డిఫెక్ట్ పాపం ఏంటంటే క్రికెట్ బంతి తగిలి అలాగే ఉండిపోయాడు. ఒకవేళ ఆ డిఫెక్ట్ తో కనుక తను కాయగూరలు కొనుక్కుంటే అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. రెడీ? రెడీ. కూరగాయలు వంకాయలు టమాటాలు. కూరగాయలు పండించావా లేకపోతే అందరూ అమ్ముకుంటారు దేరుకొని వచ్చావా? లేదు, మేము పండించామండి. మీరే పండిపోయేలా ఉన్నారు, మీరు పండించలేండి. కిలో ఆనియన్స్ ఎలాగో? ½ కేజీ 30 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? ½ కేజీ తీసుకో ఇస్తా. ఏంటి? ½ కేజీ తీసుకుంటే తక్కువ అవుతుంది కదా రేటు. ఇదిగో కూరగాయలబ్బా, ఇలాగా. నేను కాదండి కూరగాయలు, ఆయన. వంకాయలే నీకులాగే ఎండిపోయినట్టున్నాయి. ఈ టమాటాలు పచ్చడికి బాగుంటాయండి. నన్ను అడుగుతావేటి నువ్వు? అదే నా వంక చూసి సిగ్గుపడుతున్నాడు బాబా. ఈ సొరకాయ మీరు పావుకిలు తీసుకుని నేను పావుకిలు తీసుకుంటాను. అయ్యో, మేము సొరకాయలు కట్ట తినమండి, మాకు వద్దండి. కూరగాయలు తీసుకురా అంటే అక్కడ ముచ్చట పెడతాను. ఏం చేస్తాను ఇక్కడ? ఎవరు? మీ అబ్బాయా? అయ్యో, ఆయన నన్ను అబ్బాయి అని అంటే ఆయన చూసి సిగ్గుపడతానేమే. అయ్యో. ఆయన అని చెప్పవా? నువ్వు నీ బట్ట తలకాయ ఆ పఫ్ అది ముందుకేసి కవర్ చేస్తుంది. వంకాయలు ఎంతమ్మా? ఇగో ఇంతే ఉంది మేడం. ఓ,
ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అండి టుడే. అయ్యో మా ఇంట్లో పిల్లి చచ్చిపోయింది. అయ్యయ్యో పాపమమ్మ. అదేంటి మీరు నవ్వుతూనే ఉన్నారు? పిల్లి చచ్చిపోతే నేనే నవ్వట్లేదు, బాధపడుతున్నాను ఆల్రెడీ. బాధపడితే పళ్ళు ఎందుకంటే బయట ఉంటాయి. వేళకోళంగా ఉందా మా ఇంట్లో పిల్లి చచ్చిపోతే? నన్ను చూసి నవ్వుతున్నారు ఆయన. ఇది నాకే నచ్చదు. దీన్ని చూస్తే నాకు వామిటింగ్ సేర్ నీకు నవ్వెట్లొత్తాంది. రేయ్ నేను నవ్వట్లేదురా. పళ్ళని బయట పెట్టి నవ్వట్లేదు అని అంటాను. రే నేను నవ్వట్లేదురా. నవ్వే ఎంతరా బాబు, నా ఫేస్ ఎంత? నువ్వు నవ్వావు. నేను చెప్పినటువంటి పిల్లి గురించి నీ మీద నేను సెక్షన్ 420, 430, 320 పెడతాను చూడు. అలాగే అలాగే అలాగే. నాకు కూరగాయలు నచ్చలేదు. మాకు మాత్రం నచ్చినట్టు, మాకు కూడా నచ్చలేదు. ఇలాగే ఎండిపోయినట్టు ఉన్నాయి కూరగాయలు, ఎవరు కొనుక్కుంటాడా? ఈ ఎండిపోయిన గురించి నువ్వే మాట్లాడాలి. ఏంట్రా ఏమన్నారా నా భార్యని? ఏమనాలిరా నీ భార్యని? అంటే గింట ఇంకో 2 ఎక్కువ అర్థమైందా? అది మా ఆయన ఏం చెప్తే అదే రైట్, ఏం చెప్తే అదే రైట్. ఓకే, మూడో ప్రశ్న. ఈ ఫోటోలో ఉన్న డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి రాజు యాదవ్. పూరి జగన్నాథ్ సార్. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సూపర్ సీను. ఇదిగో మా అందరికి టికెట్ డబ్బులు. మే 17th వస్తున్నాం మేము థియేటర్ కి. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న బంపర్ ఆఫర్. సేమ్ సాంగ్, ఆ స్వీటీ అన్న తర్వాత తిరగటం, ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. హీరోయిన్ చేంజ్. శ్రీదేవి మన హీరోయిన్. ఓ ఇది టాస్కే. స్వీటీ. ఓర బాబరే స్వీట్ రా. ఎవరమ్మా? నేనే. ఆ స్వీటీ అంటే నేనే. స్వీట్ అంటే పేరు కాదమ్మా. ఇప్పుడే భోజనం చేసి వచ్చాను. మా ఫ్రెండ్ స్వీట్ తీసుకుని వెళ్ళిపోతాడు. స్వీటీ అంటున్నా అనమాట. ఓ అవునా? నన్ను రా అని పిలిచినట్టు అనిపించింది. రా అని ఎవరంటారని తిరుగుతా ఉన్నా ఇక్కడ. స్వీట్ వచ్చి కొడతాను. ఒరిజినల్ హీరోయిన్ తో ఇప్పుడు ఒరిజినల్ సాంగ్. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. నాలుగో క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో చూసి చెప్పండి. ఓకే, వీళ్ళే అమ్మయ్య. కోసాని గారు. కోసాని కృష్ణమురళి గారు. చూద్దాం. రైట్ ఆన్సర్. 97,000. నాకు పనిష్మెంట్ కావాలి దీనికి. బాగా ఫేమస్ అయిపోతారు మేడం మీరు. లైక్ కొడదామా? లైక్. మా అక్క చూస్తుంది ప్లీజ్. మా అక్క చూస్తుంది. హలో, ఎవర్రా మీరు? దారి తెప్పేయచ్చాం. చిచి. అక్క ఇట్లా వచ్చి నన్ను ఇట్లా గోకుతున్నాను. నన్ను అక్క అంటే ఏంటి? నువ్వే అక్కలా ఉంటాను. సరే మీకు లాస్ట్ చెప్తున్నాం. మీ చెల్లెల్ని మేము లవ్ చేసాం, అందుకే వాళ్ళని కలవడానికి వచ్చాం. షీస్ మై గర్ల్ ఫ్రెండ్. లవ్ చేశారా? దీని ముఖం చూస్తే ఎవరు లవ్ చేయకుండా నేను లవ్ చేశాను. మన ఇంట వంట లవ్ లేదు, లవ్ లేదు. బ్రదర్ సిస్టర్. మీకు పెద్దవాళ్ళు ఎవరు లేరా ఇంట్లో? పిలిపించేసారు. మా అన్నయ్య ఉన్నాడు. తమ్ముళ్ళు మీరయ్యా. మీ అన్నయ్య మామూలుగా రాలేడా? ఏంటిది అసలు? ఏం జరిగిందంటే మీ వాళ్ళిద్దరు మా చెల్లెళ్ళిద్దరిని ఏడిపిస్తున్నారు. లవ్ లెటర్ రాశారు. ఏమో రాశారు? లవ్ లెటర్ అని రాసాం. లవ్ లెటర్. నువ్వు ఐ లవ్ యూ అని అలా రాస్తారా? అలా రాస్తారా? మరి
ఎలా రాస్తారు? మీ పేరేంటి? అంకిత. పేరు ప్రియాతి ప్రియమైన అంకిత. నా ఈ ప్రేమ నీకు అంకితం, ఈ కాగితం కూడా అంకితం. ఇదేదో బాగుంది, ఇలా రాసిన బాగుంది. తప్పించి ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను ఏంటో ఈ చెత్త చదవంతా. సరే ఈసారి అల్లని రాస్తున్నాను. అంకిత ఐ లవ్ యూ, నీకు అంకితం. మా ఇంట వంట లవ్ ఇష్క్ కాదలన్న పేర్లు కూడా వినిపించడానికి వీల్లేదు. అందుకే ప్రేమ అంటున్నాము. మా ఇంట్లో ఒక మగదోమ కూడా ఉండడానికి వీలేదు. కానీ ఉండొచ్చు, పర్లేదు. ఐ డోంట్ నో.